నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా మహిళా దినోత్సవ వేడుకలు. క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా అన్ని రంగాల్లో మహిళలు తమదైన గుర్తింపు సాధించాలని సూచన. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. వ్యాపార సముదాయాల్లో ఏర్పాటు చేసుకోవాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సిఓసి ప్రతినిధులు వ్యాపార సంఘాల నేతలతో సమావేశం. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ సంతకాల సేకరణ. రైతు బంధు వెంటనే విడుదల చేయాలన్న మాజీ మంత్రి జోగురామన్న. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించిన వివిధ క్రీడా పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం కప్ పోటీలలో గెలుపొందిన విజేతలను కలెక్టర్ మున్సిపల్ చైర్పర్సన్ మెడల్స్తో సత్కరించారు. పోటీల్లో మున్సిపల్ చైర్పర్సన్ మహిళా ఉద్యోగులతో కలిసి వివిధ క్రీడల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మిల్కా, మున్సిపల్ కమిషనర్ రాజు, డివైఎస్ఓ శ్రీనివాస్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, వార్డ్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో సీఎం కప్ స్టేట్ మీట్ లో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి స్వాతి 80 మీటర్ హర్డిల్ స్వాతి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. గ్రూప్ ఫోటో. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా మహిళా ఉద్యోగులకు రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, లెమనేడ్ స్పూన్ వంటి వివిధ రకాల క్రీడలను నిర్వహించడం జరిగిందన్నారు. విద్యాశాఖ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ వివిధ విభాగాల నుంచి మహిళా ఉద్యోగులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని స్టేడియం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో బహుమతులు అందజేస్తామని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళల ఎంప్లాయీస్తో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇక్కడ ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న వారు ఈ మన 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఇవి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి. అది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ మళ్ళీ కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. దాని సందర్భంగా ఈరోజు మహిళా ఎంప్లాయీస్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత మెప్మా డిపార్ట్మెంటు, తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వారు అందరూ కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పాల్గొంటున్నారు. 6 to 7 టైప్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. రన్నింగ్ రేస్ కానీ, తర్వాత మ్యూజికల్ బాక్స్ కానీ, తర్వాత లెమన్ స్పూన్ ఏవైతే రేసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను కోరేది అదే DW గారికి మరి అన్నీ కూడా మంచిగా జరుపుకొని మరి ఒకవేళ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా మీరు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే టెంపరేచర్స్ కూడా చాలా ఎక్కువ అయింది కాబట్టి మరి టైం ప్రకారం చూసుకొని కొంత అవసరం అయితే మళ్ళీ మధ్యాహ్నం కూడా అంటే కొంత ఎండ డిగ్రీస్ అయిన తర్వాత కూడా మనం జరుపుకోవచ్చు. తర్వాత ఎవరైతే విన్నర్స్ ఉంటారో వారికి మనం మళ్ళీ 8th మార్చ్ నాడు 8th మార్చ్ 9th మార్చ్ మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమం జిల్లా లెవెల్లో మరి వారందరికీ కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మహిళలు మనం ఒక కాంపిటేటివ్ మేనర్లో, స్పోర్టివ్ మేనర్లో సో మరి ఇక్కడ ఎంతమంది మహిళలు మరి వారు ఈరోజు వచ్చారు. ఎంప్లాయీస్ కొందరు మళ్ళీ చీరలు కూడా కట్టుకొని కూడా మళ్ళీ ఇందాక రేస్లో పార్టిసిపేట్ చేశారు. సో చాలా మీకు స్పోర్టివ్ కాంపిటీషన్ ఉంది. కానీ మన అంతా ఏవైతే క్రమశిక్షణ ఉన్నాయో అవి అన్నీ కూడా చూసుకొని మంచిగా ఈరోజు మీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పాల్గొని మరి విజేతలందరికీ కూడా 8th మార్చ్ కానీ 9th మార్చ్ కానీ మళ్ళీ వారికి మెడల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత సురక్షితంగా, నేరాల రహితంగా మార్చేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన సమావేశంలో
ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పట్టణంలోని వివిధ వ్యాపార సముదాయాలకు చెందిన 27 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కర్రెస్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దినేష్ మటులియా, వివిధ వ్యాపార సంఘాల నాయకులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సురక్షితమైన ఆదిలాబాద్ నిర్మాణంలో వ్యాపార వర్గాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యాపార సంస్థ, దుకాణం, మార్కెట్ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను ముందుగానే నిరోధించడమే కాకుండా ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. పట్టణాన్ని పూర్తిగా సీసీటీవీ నిఘా పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యం అని తెలిపారు. దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు వంటి సంఘటనలను అరికట్టడంలో సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు. నగరంలోని ముఖ్య కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, వీధులు, కాలనీలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల పట్టణం మొత్తం నిరంతర నిఘాలో ఉండి ప్రజలకు భద్రత పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా వ్యాపార సంస్థల సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేపట్టాలని, వాటిని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయడానికి సహకరించాలని సూచించారు. పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు మన టౌన్లో, పట్టణంలో కెమెరాస్ ఉన్నాయి, బాగానే కెమెరాస్. మనం లాస్ట్ 1 yearలో దాదాపు 250 to 300 కెమెరాస్ మనం ఇప్పుడు రీస్టార్ట్ చేశాము. ఏమేమి ఖరాబ్ అయినాయి అది రిపేర్ చేశాము, ఏమేమి ఎక్కడెక్కడ కొత్త కావాలి అక్కడ కొత్త పెట్టించాము. దాదాపు 200 to 250 కెమెరాస్ నడుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది కాకుండా కూడా మనకి దాదాపు 250 to 300 కెమెరాస్ ఇంకా అవసరం ఉన్నాయి. మీరు బలవంతంగా మీరు అంతా పెట్టాల్సింది అట్లా ఏం చెప్పట్లేదు. మీకు నేను లేకపోతే నా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఫోర్స్ ఎవరు చేయరు. మీ సొంత ఇంట్రెస్ట్తో, మీ సొంత సిటీ కోసం. ఆదిలాబాద్ ఎందుకంటే మీది. నేను బయట నుంచి వచ్చాను, ఈ డిఎస్పీ బయట నుంచి, అందరు ఇన్స్పెక్టర్స్ వేరే వేరే జిల్లా నుంచి వచ్చారు. ఈ సిటీ మీది. మీరే ఈ సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం మీరు ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను మండే నాడు నేను ఒక పీపీటీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి చూపించారు. దానిలో ఒక పాయింట్ ఏంటి అంటే సేఫ్ సిటీ ప్రాజెక్ట్. ఆ ఒక పాయింట్ రాశాను. అదట్ హైదరాబాద్లో ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయా తెలుసా? అది 6.5 lakhs కెమెరా ఉన్నాయి హైదరాబాద్ సిటీలో. అన్ని ICCC బిల్డింగ్లో ఉన్నాయి. అట్లా అయినా చిన్న ఇక్కడ మన జిల్లా హెడ్ క్వార్టర్స్ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలి. ఒక రికమెండేషన్ నేను ఇస్తున్నాను. బట్ అది స్టార్ట్ మనమే చేయాలి. మళ్ళీ మీరే ఇంట్రెస్ట్ తీసుకొని, ఇనిషియేటివ్ తీసుకొని మీరు పెట్టించాలి. దొంగ పట్టుకోవాలంటే అట్లా డీల్ కాదు. దానిలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం మొత్తం టౌన్ ఫస్ట్ కవర్ చేయాలి. సో దట్ వాళ్ళ ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. వాళ్ళ ఎట్లా ఎంట్రీ చేశారు, ఎట్లా ఎగ్జిట్ చేశారు, ఆ కెమెరాస్ ఉంటే మనం పట్టుకోవచ్చు. దొంగతనం జరుగుతుంది నైట్ టైం. నైట్లో వాళ్ళు కలర్డ్ కనిపించాలి. దానికి నైట్ విజన్ అంటారు. కలర్డ్ కనిపించి మీకు ఎక్కడ చీప్ అయితే మీరు పెట్టించాలి. మీరు ఒక డేట్ ఫిక్స్ చేయండి. ఈ 31st March మనం ఫిక్స్ చేస్తాం. 20-25 days ఉన్నాయి. మీరు ఎంత పెట్టగలవచ్చు అంటే మీ ఇష్టం. 31st March మనం ఏం చేస్తామంటే ఇనాగరేషన్ పెట్టాం, మీ అందరికీ రమ్మని చెప్తాం. మనం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తీసుకోపోతాం. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీరు కూడా చూడండి. మీ ఆదిలాబాద్ మనం అక్కడ నుంచి మొత్తం పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. ఈ గోడ కంటే పెద్ద స్క్రీన్స్, పై కింద లెంత్ బ్రెడ్ పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి. 5-6 స్క్రీన్స్ కలిపి ఉన్నాయి. ఆ దానిలో మనం ఎట్లా మానిటరింగ్ చేస్తున్నామో అది కూడా మీకు చూపిస్తాం. సో మీకు కూడా అవగాహన వస్తే మీరు కెమెరా పెట్టించి ఎక్కడ పెట్టారు. సో అట్లా కూడా దొంగతనం మళ్ళీ తగ్గిపోతుంది. సో అది మీ అందరితో రిక్వెస్ట్. మీరు ఎంత కెమెరాస్ పెట్టగలవచ్చు అంటే అది పెట్టించండి. మీరు మనకి జస్ట్ నంబర్స్ పెట్టించండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఐడియా ఉంది మనకి కెమెరాస్ ఎక్కడ కావాలి. ఈ నంబర్ వచ్చేస్తే అట్లనా 3-4 కెమెరాస్ నేను ఏర్పాటు. సో 31st March వరకు నేను రెడీ చేస్తాను. మీరు కూడా మీ 31st March వరకు రెడీ చేయండి. అన్నదాతలకు అండగా నిలుస్తున్న రైతు బంధు పథకం గురించి ముఖ్యమంత్రి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేయడం రైతులను అవమానించడమేనని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ చేపట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామం నుండి సంతకాల సేకరణ ప్రారంభించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. రైతు భరోసా నిధులను వెంటనే పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే. పట్ట పాస్ బుక్ ఉందా?
ఆల్రెడీ మొదటి నుంచి కూడా మీరు చూస్తున్నారు టీవీలల్లో, ఒక్కసారే కాదు, పండించిన పంటలకు మద్దతు ధరలు ఇస్తామన్నారు. పెండింగ్ లో ఉన్నటువంటి రైతు బంధు నిధులను వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు బంధు, పండించిన పంటని పత్తి ఎంత కష్టమైంది అమ్ముడు, తొగళ్ళు ఎంత కష్టమైనవి, పెండింగ్ లో ఉన్నటువంటి రైతు బంధు నిధులను వెంటనే ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతు బంధు పథకం గురించి వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పంటలకు బోనస్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో రైతులను కోలుకోలేని దెబ్బ తీసిందని మండిపడ్డారు. రైతులు పడరాని పాటలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అన్నదాతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. మరి రైతు బంధు పెండింగ్లో ఉన్నటువంటి రైతు బంధు నిధులనే వెంటనే విడుదల చేయాలని చెప్పి 3 కిస్తులు ఇప్పటికే పెండింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇలా ఖచ్చితంగా తొందరలోనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇలా స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి, రైతు ఇంటింటికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకాల సేకరణ తీసుకునే కార్యక్రమం మరి ఇలా అంకోలి గ్రామం నుంచి మొదలుపెట్టినాం. దీని ఉద్దేశం ఒకటే, ఈ నెల 16వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మరి ఈరోజు ఈ 60,000 రైతుల యొక్క సంతకాల సేకరణ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్ గారికి వినతి పత్రాలు ఇస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఇంకొక హెచ్చరిక చేస్తున్నాం. పెద్ద మొత్తంలో రైతులతోటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా తీసుకునేటటువంటి ప్రణాళిక కూడా తయారు చేస్తున్నాం. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రైతు బంధు ఇస్తానవా లేదా? కేసీఆర్ 10,000 ఇస్తాను, 15,000 ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? ప్రతి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తానన్నమాట వాస్తవమా కాదా? కౌలు రైతుకు కూడా అటు కౌలు పట్టినట్టు పెద్ద ఆయనకు, ఇటు పట్టదారికి ఇద్దరికి కూడా కౌలు రైతులకు కూడా ఇస్తానని చెప్పినమాట వాస్తవం కాదా? ఇలా 24 గంటల కరెంటు కేసీఆర్ గారు నాణ్యత కరెంటు ఇస్తలేడు. నేను నాణ్యతతో కూడినటువంటి కరెంటు 24 గంటలు కరెంటు ఇస్తానన్నమాట వాస్తవం కాదా? ఇలా మరి కేంద్ర ప్రభుత్వం కూడా అయితే మినిమం సపోర్ట్ ప్రైస్కు చట్టబద్ధత కల్పిస్తున్నమాట వాస్తవమా కాదా? అందుకొరకు ఇలా ఈ 2 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మీరు రైతులను నట్టడం ఉంచుతూ ఉన్నారు. రైతులకు మోసం జరుగుతూ ఉంది. మీరు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికలు అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అయినటువంటి హామీలు కూడా ఇలా మోసం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి రైతుల పక్షాన మేము ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా రైతులకు తెలుసు, సోయాబీన్ కొనుగోలు చేయనప్పుడు కానీ, పత్తి కొనుగోలు చేసేటప్పుడు కానీ రైతుకు ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు అండగా ఉన్నాం, అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అండగా ఉన్నాం. ఇప్పటికి కూడా మేము రైతులకి ఇలా అంకోలి నుంచి అంకోలి గ్రామం సంబంధించినటువంటి రైతులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు, యువకులందరూ ముందుకొచ్చిండ్రు. వీలైతే అసెంబ్లీ కూడా మేము వస్తాం సార్, అసెంబ్లీ కూడా ముట్టడేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఉత్సాహంతో, ఆవేదనతో, ఆక్రోశంతో కూడా ఇలా రైతులు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, నువ్వు అనేక సార్లు చెప్పినావు, గీ నెలలు ఇస్తా, గా నెలలు ఇస్తా, సంక్రాంతికి ఇస్తా, డిసెంబర్లు ఇస్తా, జనవరిలు ఇస్తా, మొన్ననైతే లాస్ట్కు మున్సిపాలిటీ ఎన్నికలు అయిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేస్తా అని చెప్పినాం. మరి నిన్న కలెక్టర్స్ మీటింగ్లో ఇది ఒక చెత్త పథకం, కేసీఆర్ చెత్త పథకాన్ని పెట్టిండు. దీనికి బదులు నేను రైతులకు లాభసాటిగా ఉండేటట్టు కార్యక్రమం సరిపోలేదా? ఈ 2.5 సంవత్సరాల్లో రైతులు ఎంత లాభసాటిగా లాభం పొందుతున్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో. 24 గంటల కరెంటు పేరుతోటి 10 గంటల కరెంటు కట్ చేస్తున్నాం. అసలు కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుంది, ఈ రకంగా కూడా రైతులను మోసం. రైతు కరెంటు ఉంటే పంట పండిస్తాడు, పంట పండితే మర కొనాలా. కాబట్టి రైతు కరెంటే కట్ చేస్తే ఇక రైతు పంట వండియడు, రైతులు ఆత్మహత్య చేసుకొని చావాలా. ఇక ఈ రకంగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన, రైతుల సమస్యలు తీరేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన ఉంటాం. ఎల్లవేళల వారికి అండగా ఉంటాం.
వాళ్ళ కోరికలు వాళ్ళ డిమాండ్లు తీరేదాకా టీఆర్ఎస్ పార్టీ 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి అని, విద్యార్థులంతా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ రాజశేష సూచించారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక సరస్వతీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లక్ష్యం కరదీపికను ఆవిష్కరించడంతో పాటు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్, డీసీఈబీ సెక్రటరీ గజేందర్, సెక్టోరల్ అధికారులు లక్ష్మణ్, అజయ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి IIIT సీట్లను కూడా దక్కించుకోవడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్, డాక్టర్, ఇంజనీర్ వంటి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి 10వ తరగతి ఫలితాలే పునాది అని, విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. చదువును కష్టంగా కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే తోటి స్నేహితులు లేదా ఉపాధ్యాయుల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలని, పరీక్షల సమయంలో మానసిక ఒత్తిడి ఉంటే టెలిమానస్ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు. పరీక్షల మధ్య గ్యాప్ ఉన్న సమయంలో విద్యార్థులకు అందుబాటులో ఉండి సందేహాలను తీర్చాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అవసరమైతే ఇతర పాఠశాలల సబ్జెక్టు నిపుణులను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. మేడం విద్యార్థులకు మెటీరియల్ అనేది అందివ్వడం జరిగింది. సో కలెక్టర్ గారు చేతులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన సైబర్ మోసాలపై చేపడుతున్న ఆపరేషన్ క్రాక్ డౌన్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ డేటా విశ్లేషణ నిర్వహించగా అనుమానాస్పదంగా పలు ఫిర్యాదులతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలు గుర్తించినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంక్లోని ఓ ఖాతా ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా బ్యాంక్లోని ఓ ఖాతా ద్వారా సైబర్ మోసాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. ఎన్సీఆర్పీ పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల ప్రకారం ఈ ఖాతా ద్వారా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 146 సైబర్ మోసాల ఫిర్యాదుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ శాఖ ద్వారా లక్షల రూపాయల అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో నిందితులైన షేర్ల రాజవర్ధన్, పెట్లశ్రీ అక్షయ్, మేడిచెల్మ రాజేందర్లు సైబర్ మోసాలకు సంబంధించిన డబ్బును తమ బ్యాంకు ఖాతాల ద్వారా మార్పిడి చేయడానికి సహకరించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేసి అక్రమంగా నగదు పొందినట్లు వెల్లడైందన్నారు. ఈ విషయంపై ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ జి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. సైబర్ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని 1 టౌన్ సిఐ సునీల్ కుమార్ తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఈ నెల 10న పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు ఇదొక సువర్ణ అవకాశమని తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటున్నాయని, వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం, వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని కలెక్టర్ రాజశేష సూచించారు. శనివారం సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు గ్రామాల సర్పంచులకు ధృవపత్రాలు అందించి అభినందించారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలంటే సర్పంచుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి దరికి చేరేలా చూడాలన్నారు. తనను నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, సర్పంచ్ల
ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. మున్సిపల్ వార్డుల్లో, గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎంతో నమ్మకంగా గెలిపించారని, అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నమ్మకాన్ని నిజం చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు వార్డుల అభివృద్ధికి, సర్పంచ్, ఉప సర్పంచ్లు గ్రామాల ప్రగతికి బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, కౌన్సిలర్లు మంచాల సరిత, బూర్ల నర్మద, తుమ్మల అన్నపూర్ణ, ఇజ్జగిరి సంజయ్, సయ్యద్ జైషాన్ అలీ, గజ్జల విజయ్, షేక్ హీనా, సబీన్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా భవానీ సాగర్, అదే విధంగా చోర్కా సర్పంచ్, ఆదిలాబాద్ వారు కూడా శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా మహిళా దినోత్సవ వేడుకలు. క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా అన్ని రంగాల్లో మహిళలు తమదైన గుర్తింపు సాధించాలని సూచన. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం. వ్యాపార సముదాయాల్లో ఏర్పాటు చేసుకోవాలన్న ఎస్పీ అఖిల్ మహాజన్. సిఓసి ప్రతినిధులు, వ్యాపార సంఘాల నేతలతో సమావేశం. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ సంతకాల సేకరణ. రైతు బంధు వెంటనే విడుదల చేయాలన్న మాజీ మంత్రి జోగురామన్న. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.